హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఏమైనా నోటికి రుచిగా టేస్టీగా తినాలనిపిస్తుందా? అయితే ఇది మీకోసం. వెల్లుల్లి కారం కోడిగుడ్డు. ముందుగా మనము జీలకర్ర, మిరియాలు, పట్ట, లవంగాలు ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మనము 10 to 15 గార్లిక్ పీసెస్ తీసుకొని అవి కూడా యాడ్ చేసుకొని, కొంచెం కారం యాడ్ చేసుకొని, ఉప్పు యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ పోసి, ఆవాలు పోసి, అలాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. దాని తర్వాత మనము పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత మనము కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక మనము ఆ ఎగ్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో బాగా ఫ్రై అయినాక మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకు టైం లేదు, తొందరగా ఆకలిస్తుంది, అలాగే టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కర్రీ లేకపోయినా కూడా ఓన్లీ ఈ వెల్లుల్లి కారం కోడిగుడ్డుతోనే కూడా సరిపోతుంది. మనం రసం వేసుకొని ఈ వెల్లుల్లి కారం కోడిగుడ్డు సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. మీకు నచ్చిందా? నచ్చితే అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.